ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత జరిగిన ప్రతి దాడులు జస్ట్ టీజర్ మాత్రమే. అసలు సినిమా చూపిస్తే దాయాది అడ్రస్ గల్లంతే అంటున్నాయి సైనిక బలగాలు. మన భూభాగం నుంచే పాకిస్తాన్ మొత్తాన్ని కొట్టగల సత్తా, సామర్థ్యం ఇండియన్ ఆర్మీ సొంతమని స్పష్టం చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్పై దాడులకు యత్నించిన పాకిస్తాన్కు మన సైనిక బలగాలు బలంగా బుద్ధి చెప్పాయి. శత్రుదేశ డ్రోన్లు క్షిపణులను కూల్చేయడంతో పాటు వారి కీలక మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేశాయి. అయితే భారత్ తలుచుకుంటే పాక్ మొత్తంపై దాడి చేసే సామర్థ్యం మనకుందన్నారు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కునియా. అదే జరిగితే దాయాది ఏదైనా కలుగు వెతుక్కొని అందులో దాక్కోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. న్యూస్ ఏజెన్సీ ANI పాడ్కాస్ట్ లో ఆయన దాయాదిపై విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ పై పూర్తి స్థాయిలో దాడి చేయగల శక్తి సామర్థ్యాలు, ఆయుధ సంపత్తి భారత్ సొంతం. పాక్ లోని ప్రతి ప్రదేశం మన రేంజ్ లోనే ఉందన్నారు లెఫ్టినెంట్ జనరల్ సుమేర్. మన సరిహద్దుల నుంచే ఆ దేశంలోని అన్ని ప్రాంతాలపై దాడి చేయగలమని చెప్పారు. ఒకవేళ వాళ్లు తమ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ను రావల్పిండి నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా లాంటి ప్రాంతాలకు తరలించినా అక్కడ కూడా దాడులు చేసేవాళ్లమన్నారు. ఆపరేషన్ సింధూర్లో అధునాతన స్వదేశీ సాంకేతికత, దీర్ఘశ్రేణి డ్రోన్లు, గైడెడ్ మిస్సైల్స్ కీలక పాత్ర పోషించాయి. ఆకాశ్ వంటి దేశీయ అభివృద్ధి చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు బ్యాటిల్ టెస్ట్లో గెలిచి నిలిచాయి. ఆధునిక యుద్ధ తంత్రంలో ముఖ్యంగా డ్రోన్లు, ఇతర కొత్త టెక్నాలజీలను ఎదుర్కోవడంలో భారత సంసిద్ధతను ఆపరేషన్ సింధూర్ నిరూపించిందని లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ పేర్కొన్నారు. వివిధ సైనిక విభాగాల మధ్య సమన్వయాన్ని సాధించగల భారత ఇంటిగ్రేటెడ్ కమాండ్ వ్యవస్థల బలాన్ని కూడా ఈ ఆపరేషన్ స్పష్టం చేసిందని తెలిపారు. మనం సాధించిన విజయంతో కేవలం సైనికులే కాదు, వారి కుటుంబాలు, యావత్ భారతావని గర్వపడుతోందని ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆపరేషన్ సింధూర్ ద్వారా స్పష్టమైందని సైనికాధికారులు పేర్కొన్నారు.